మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యములో ఉన్నటువంటి ఒక్క మాటను మనము చదువుకుందాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఇద్దరు పిల్లలు లేచిరండి తొందరగా. ఇక్కడ మనము యోబు గ్రంథంలో 4వ అధ్యాయంలో, నా వైపు చూడండి, ఎట్లో వైపు చూస్తే మీకు సబ్జెక్ట్ అర్థం కాదు, వినాలి. యోబు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఈ 6వ వాక్యంలో ఒక వ్యక్తి వచ్చి ఒక వ్యక్తిని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చూడండి, ఇతను యోబు. ఎవరండి? చూస్తున్నారా? ఎవరితను? యోబు. ఇతను ఎలీఫజు. ఏ ఫజు? చెప్పాలి. ఎవరు? ఎలీఫజ్. ఇతడు ఈయనకి స్నేహితుడు. ఇతను అంటున్న మాట ఏంటో తెలుసునా? ఇలా చూడండి, ఇతనికి కొన్ని కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలు తెలుసు కదా మీకు? యోబు కష్టాలు తెలుసా లేదా? తెలియదంటే చెప్పండి, వదిలిపెట్టేస్తా. తెలుసా లేదా? తెలుసు, అందరికీ తెలుసు. యోబు కష్టాలు ఎలాంటివి? యోబు కష్టాలు ఎలా ఉన్నాయి అని మనము వాక్య భాగాలను గమనించినప్పుడు, వాక్య భాగాలను చూస్తూ ఉన్నప్పుడు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతని కష్టాలు అంతా ఇంత లేవు. గొర్రెల ఆస్తి వెళ్ళిపోయింది, గొడ్ల ఆస్తి వెళ్ళిపోయింది, గాడిదల ఆస్తి వెళ్ళిపోయింది, ఒంటెల ఆస్తులు వెళ్ళిపోయినాయి. బాగా గమనించండి, ఇతనికి ఏమీ లేవు. శరీరము నిండా అనారోగ్యం వచ్చేసేసింది, బలహీనతతో బాధపడుతున్నాడు. ఇక ఎలాంటి వాడు ఇతను అని అంటే బాగా గమనించండి, ఇప్పుడు భయంకరమైన పరిస్థితులలో ఉన్నాడు. ఇతను వచ్చి అంటాడు కదా, ఇతడు బాధపడుతూ ఉన్నప్పుడు ఈయన అంటున్నాడు ఏమని? నీ భక్తి నీకు, ఏళ్ళు చూపించరా ఇట్లా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? చదవండి, ఇంకా లేదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఈ 2 ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. ఎవరితో? యోబుతో వేస్తా ఉన్నాడు. ఎలాంటి ప్రశ్నలు అంటే, ఈయన చెప్పే మాట, ఈయనకు కలిగిన కష్టాలలో, ఈయనకు వచ్చిన బాధలలో, ఈయనకు అనుభవిస్తున్నటువంటి భయానకమైనటువంటి ఈ పరిస్థితులలో ఈయన అనే మాట ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థమైన భక్తి నీకు నిరీక్షణకు ఆధారము కాదా? అంటే ఈయన ఎలాంటి భక్తి చేశాడో ఈయనకు తెలుసు. ఆమేన్. గట్టిగా చేతులు ఎత్తాలి. హల్లెలూయా. ఈయన ఎలాంటి ప్రార్థనా పరుడో ఈయనకు బాగుగా తెలుసు. ఈయన ఎంత విశ్వాసపరుడో ఈయనకు తెలుసు. ఎంత న్యాయముగా ప్రవర్తించాడో ఈ ఎలీఫజుకు తెలుసు. ఇతడు దేవుని యొక్క సన్నిధానంలో పాపమును ఎంతగా విడిచిపెట్టాడో, పాపమునకు ఎంతగా దూరంగా ఉన్నాడో, దేవుని యొక్క సన్నిధానంలో ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా ఈయన జీవిస్తున్నాడో ఈ ఎలీఫజుకు తెలుసు. ఈ తెలిసిన క్రమంలో బాగా వినండి, ఈయన బాధపడుతున్న ఈ క్రమంలో ఈయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వేనా బాధపడేది?
నీవే నా కన్నీళ్ళు విడిచేది, నీవే నా వేదన పడేది. అసలు నువ్వేడుస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నదే అని చెప్పి ఈయనంటాడు, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచుదాం గట్టిగా. బ్రదర్స్ గట్టిగా హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థమైన భక్తి నీకు నిరీక్షణకు ఆధారము కాదా? ఈ రెండు ప్రశ్నలే ఈయన అడిగాడు. ఈ రెండు ప్రశ్నలను అడిగాడు. ఈయన భక్తి ఏమైంది, ఈయన భక్తి ఎలా చేశాడు అనేటువంటి విషయాలు మనము మాట్లాడుకుందాం. కూర్చోకుండా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నీ పోయినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు ఈయన? చింటూ ఏమన్నాడు? అన్నీ పోయినప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాడు. ఆయన నామమునకే దేవునికి మహిమ కలుగునుగాక. ఇంటి తలుపులకు వచ్చి చెదలు బట్టి తలుపంతా పాడైపోతే దేవుడు ఆడున్నాడు అని అంటుంది. అర్థమవుతుందా? ఇంటి తలుపుకు చెదలు బట్టి ఇంటి తలుపు పాడైపోయింది. దానికే ఏమని ప్రశ్న? దేవుడు యాడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అంటే నువ్వు చేసే భక్తి తలుపు అంతేనా? నీ చెదలు వచ్చి తలుపును పాడు చేసినంతేనేనా? మరి ఇప్పుడు ఈయనేమని ప్రార్థన చేశాడు? ఏమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు? యెహోవా ఇచ్చెను, గట్టిగా చెప్పండి, యెహోవా ఇచ్చెను, నిన్ను స్తుతించగా నాకు నెమ్మది కలిగెను యేసయ్యా, నిన్ను ప్రార్థించగా నాకు క్షేమము కలిగెను యేసయ్యా, నన్ను దీవించిన, నన్ను ఘనపరచిన, నన్ను దీవించిన, నన్ను ఘనపరచిన, ఆరాధన నీకే నా యేసయ్యా. పాడని గట్టిగా చెప్పండి. యేసయ్యా గట్టిగా చెప్పండి. గట్టిగా పాడాలి.
చేస్తున్నారా లేకపోతే రొట్టెలు కాలుస్తున్నారా? నాకు అర్థం కావటంలా. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలా ప్రతిసారి? నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నేను అంటాను చూడండి, ఇదే యోబును అడుగుతున్నది ఆయన. నీ భక్తి నీకు ధైర్యము అంటే ఇంతవరకు నువ్వు భక్తిని చేస్తూ వచ్చావే, ఇంతవరకు ప్రార్థన చేస్తూ వచ్చావు కదా, ఇంతవరకు దేవుని సన్నిధానంలో నడిపించబడుతూ వచ్చావు కదా, నేను అందరికంటే సీనియర్ అని చెప్పుకున్నావు కదా, నేను అందరికంటే బాగుగా మొదటిగా ఉన్నటువంటి విశ్వాసిని అని చెప్పుకున్నావు కదా, నీ భక్తి ఏది? అది ఆయన అడిగేది. ప్రైజ్ ది లార్డ్. నీ భక్తి ఏది? పాటలు పాడుతున్నప్పుడు నీ చూడండి, పాటలు పాడేటప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు నీ యాక్టివిటీ ఎలా ఉన్నది? కొంతమంది వీడియోలు తీస్తున్నప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఆరాధన చేస్తున్నారు. తర్వాత మీరు చూసుకోండి, నువ్వు ఎంత అధ్వానంగా, అంటే ఒక మాట చెప్పాలంటే దేవుని సన్నిధానంలో ఉద్యోగం లేకుండా సచ్చిన వ్యక్తిలాగా ఉండి దేవుని సన్నిధానంలో ఆరాధన చేస్తున్నావు చూడు, ఆ ఒక్కసారి నీ చూస్తే నీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? అంటే ఒక్క మాటలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతవరకు నువ్వు భక్తి చేసేవి. యోబు గారి యొక్క భక్తి ఎలాంటిదండి? ఫస్ట్ పాయింట్, ఆయనలో మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి మాట, యెహోవా యందలి, చూడకుండా చెప్పండి, ఏం కంగారు లేదు, బ్రహ్మాండంగా చెప్పొచ్చు. యెహోవా యందలి ఎలా ఉన్నాడు ఆయన? భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో యథార్థముగా ప్రవర్తించినటువంటి వాడు. తర్వాత పాపమును విసర్జించిన వాడు, న్యాయముగా నడుచుకున్నటువంటి వాడు. ఆయనలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి. బాగా గమనించండి. అంటే ఆయన చేసిన ప్రార్థన ఎలాంటిది, ఎలా జీవించాడు, ఎలా బ్రతికాడు అని అంటే ఫస్ట్ వచనంలోనే మనకు చక్కగా రాయబడి ఉంటుంది. యథార్థవంతుడు, న్యాయవంతుడు, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఇన్ని కార్యాలు చేసిన వాడు దేవుని సన్నిధానంలో ఎలా బ్రతికాడు, ఎలా జీవించాడు అని అంటే పరిశుద్ధుడుగా బ్రతికాడు. గట్టిగా హల్లెలూయా. ఆయన జీవించిన విధానం, ఆయన ప్రార్థనలో పాలు పొందిన విధానం ఎలాంటిదనంటే, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు. అసలు ప్రార్థనలోనే కూర్చోలేడు, ఆరాధనలోనే కూర్చోలేడు. ఎందుకనంటే ఇతని హృదయం నిండా ఏముంది? పాపం ఉంది. మరి యోబు ఎలాంటి వాడు? పాపమును విసర్జించినటువంటి వాడు. హల్లెలూయా. పాపమును విసర్జించిన వాడు కనుక దేవుని సన్నిధానంలో అధికమైనటువంటి ప్రార్థన పరుడు. హల్లెలూయా. ఇది ఎలీఫజ్ అడుగుతున్న మాట ఏంటో తెలుసునా? నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? అడిగే సందర్భం ఎలాంటిది? ఆయన నిలిచి ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ ఎలాంటిది అని మనం చూస్తే, ఆయన ఎంతో వేదనలో ఉన్నాడు, ఎంతో బాధలో ఉన్నాడు, ఎంతో కలవరముల మధ్యలో ఉన్నాడు. చేతిలో ఒక్క రూపాయి లేదు, ఆస్తి అంతా కూడా సర్వనాశనం అయిపోయింది, బంధువులందరూ కూడా దూరం అయిపోయినారు, రక్త సంబంధికులు ఎవరు రావడం లేదు, శరీరానికి అనారోగ్యం చేసింది. బాగా గమనించండి, ఏ ఒక్కరు కూడా పలకరించి అయ్యో యోబు నష్టపోయాడు, యోబు చాలా దివాలా తీశాడు, అతను వెళ్ళి ఆదుకుందాం, అతను వెళ్ళి ఆదరిద్దాం, అతనితో వెళ్ళి కలిసి మాట్లాడదాం అని ఏ ఒక్కడు కూడా వచ్చి ఆదరించినటువంటి వాళ్ళు లేరు. ఈ నలుగురు వ్యక్తులు మాత్రమే యోబు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ వచ్చాం. ఇంకా కొన్ని మాటలు చూస్తే యోబు అంటాడు కదా, నా బంధువులు నాకు దూరం అయిపోయి ఉన్నారు అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే యోబు ఐశ్వర్యవంతుడు, యోబు ఎలాంటి వాడు?
ఆ ప్రాంతంలో అతని వంటి ధనవంతుడు కానీ అతని వంటి ఐశ్వర్యవంతుడు కానీ ఎవ్వరు కూడా లేనే లేరు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ 66 పుస్తకాలలో 66 గ్రంథాలలో కూడా ఇది పురాతనమైనటువంటి పుస్తకము యోబు గ్రంథం. ఎందుకో తెలుసా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో పరలోకములో ఉన్న దేవదూతలను గురించి, దేవదూతలు అక్కడికి మరి సాతానుడు అక్కడికి వెళ్ళినట్లుగా దిగి వచ్చినట్లుగా ఎన్నెన్నో ఇక్కడ దేవుని యొక్క వాక్యాలు మనకు వ్రాయబడుతూ వచ్చాయి. ఏ గ్రంథములో కనబడని విషయాలు, ఏ గ్రంథములో రాయబడని విషయాలు ఈ గ్రంథములో రాస్తూ వచ్చాడు, మనం చూస్తూ వచ్చాం. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన చేసిన భక్తి అలా అయితే, ఈయన చేసిన భక్తి ఎలా చేశాడో, ఏ విధంగా చేశాడో ఎలీఫజే మాట్లాడుతూ వచ్చాడు. అసలు చాలా వండర్ అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా అద్భుతంగా మనము ఆ మాటలను మన హృదయంలోనికి తీసుకోవాలి. ఒక అన్యుడు, బాగా గమనించండి, యోబు దగ్గరికి వచ్చి యోబు స్నేహితుడు ఎలీఫజు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసునా? ఇప్పుడు మీరు 3వ వాక్యంలోనికి రండి. బాగా వినాలి, బాగా వినాలి మాటలను. అనేకులకు నీవు దేవునికి మహిమ కలుగును గాక. ఏమి నేర్పినాడు వాడు? ఎవరికి? ఒకరికా ఇద్దరికా? పోస్ట్ పాయింట్స్. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని క్వశ్చన్ చేశాడు కదా. యోబును ఈ ఎలీఫజు అడుగుతూ వచ్చాడు కదా ఈ మాటను బట్టి ఈయన ఏమంటాడంటే, తన అంతకంటే ముందు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా అని మాట్లాడినటువంటి ఎలీఫజు యోబు గారు ఎలాంటి భక్తిని చేశాడో, ఎలాంటి నడవడిక నడుచుకుంటూ వచ్చాడో, ఎలాంటి జీవితం చేస్తూ వచ్చాడో ఈ జీవితాన్ని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి పిల్లలు, హల్లెలూయా. రైట్. ఇక్కడ మీరు మొట్టమొదటిగా గమనిస్తే, నీవు అనేకులకు ఏమి నేర్పించావు? ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. చాలామంది సీనియర్లు ఉన్నారు కదా, బాగిన ఎంత సీనియర్లు? దాదాపుగా బాగా గమనించండి, సంఘమును స్థాపించినప్పటి నుండి, సంఘము ప్రారంభించక మునుపు నుండి ఏమిటండి, బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మారు మనసును పొందిన వాళ్ళు ఉన్నారు, దేవుని సన్నిధానంలోనికి పరుగులెత్తుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ మనం గమనిస్తే ఇటు చూడండి, ఎంత విశ్వాసములో ఉన్నవారుగా ఉండాలి. ఇప్పుడు నా వైపు చూడాలి మీరు, ఎంత విశ్వాసములో ఉన్నవారుగా కనబడాలి. ఒక్కొక్కరికి రక్షణ జీవితం, విశ్వాస జీవితం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో తెలుసా? 20 సంవత్సరాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి రక్షణ జీవితం ఎన్ని సంవత్సరాలు తెలుసా? 15 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా కొంతమందికి 10 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 10 సంవత్సరాలలో, 20 సంవత్సరాలలో, 15 సంవత్సరాలలో నువ్వు నేర్చుకోవలసినది ఏమిటి అని అంటే, బాగా గమనించండి, ప్రారంభంలో నువ్వు రక్షణ పొంది యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకొని దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏం చేశావు? అనేకులకి బుద్ధి నేర్పించా. ఆమేన్. ఏమి నేర్పించారండి? బుద్ధి నేర్పించారు. బుద్ధి లేని వారుగా ఉంటే, బుద్ధిహీనంగా బ్రతుకుతూ ఉంటే నువ్వేం చేసావు? దగ్గరికి వెళ్ళి అలా బ్రతకూడదు, అలా జీవించకూడదు, అలా మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళకు నువ్వేం నేర్పించావంటే బుద్ధిని నేర్పించావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి బిగ్గరగా, హల్లెలూయా. ఇతరులకు బుద్ధి నేర్పిన నీవు, చూడండి, ఇతరులకు బుద్ధి నేర్పిన నీవు ఈ రోజున ఏమైపోయినావు? బుద్ధిహీనురాలుగా మారిపోయినావు, బుద్ధిహీనుడుగా మారిపోయినావు. కారణం ఏంటో తెలుసునా? నీ భక్తిని నువ్వు మరిచిపోయావు, నీ యథార్థమైనటువంటి భక్తిని నీవు మరిచిపోయావు.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అందుకనే ఎలీఫస్ అంటున్నాడు, ఈ సమయంలో నువ్వు బాధపడుతున్నావు, ఈ సమయంలో వేదన పడుతున్నావు, ఈ సమయంలో కన్నీళ్లు విడుస్తున్నావు. కన్నీళ్లు విడిచేవలసినటువంటి వయస్సు కాదు నీదే, నీ ఆత్మీయ జీవితం అది కానే కాదు. నువ్వు అనేకులకి ఏమి నేర్పించావు? బుద్ధి నేర్పించావు. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు గారు ఏమి నేర్పించాడు? ఆయన అనేకులకి బుద్ధి నేర్పించాడు. ఇప్పుడు మీలో కొంతమంది ఉన్నారు, ప్రారంభంలో వచ్చినప్పుడు ఎంత బుద్ధి మాటలు చెప్పారో, ఎంత బుద్ధి కలిగిన మాటలు చెప్పారో, అసలు నమ్మేటట్లుగా అన్ని విషయాలలో నమ్మించేటట్లుగా బుద్ధి చెప్పారు కదా. ఈ రోజున ఏమైపోయింది? బుద్ధి లేకుండా బ్రతుకుచ్చు ఉన్నారు, బుద్ధి లేకుండా జీవించచ్చు ఉన్నారు. దేవుడు తన పిల్లలకు బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనలో గుప్తములై ఉంటే అవన్నీ కూడా ఆయన పిల్లలకు దేవుడు అనుగ్రహింపజేశాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వేమి లేకుండా బ్రతుకుతున్నావు? చెప్పాలే, బుద్ధి లేకుండా. మరి ఈయన ఏమంటున్నాడు? నువ్వు అనేకులకు ఏమి నేర్పిన వాడివి? బుద్ధి నేర్పిన వాడివి. అందుకని వాళ్ళ బుద్ధి పాడైపోయింది అనుకో, లోకంలో ఉన్నవారి బుద్ధి అదే అనుకో, నీ బుద్ధి ఏమైంది? చాలామంది అన్న బుద్ధి లేక ఏం తిన్నాను? గడ్డి తిన్నాను. బుద్ధి లేక ఏం చేశాడంట? అంటే వీడు పశువు అయిపోయాడు, మనిషి కాదు. యోబు ఎలాంటి వాడయ్యానంటే అనేకులకు బుద్ధి నేర్పినటువంటి వాడు. అనేకులకు బుద్ధి నేర్పిన వాడివి, అనేక కుటుంబాలను కట్టిన వాడివి, అనేక కుటుంబాలను దేవుని యొక్క సన్నిధానంలోనికి నడిపించిన వాడివి. ఈ రోజున నువ్వు బుద్ధి లేకుండా బ్రతుకుతున్నావేమిటి? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఏం కలిగి ఉండాలి? బుద్ధి కలిగి జీవించాలి. దేవుని యొక్క వాక్యం అంటుంది, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు, నా జనులు జ్ఞానం లేక పాడైపోతున్నారు, నా జనులు జ్ఞానం లేక శాపం తెచ్చుకుంటున్నారు, నా జనులకు జ్ఞానం లేక లోకములో ఉన్న ప్రతి పాపము తీసుకొని వచ్చి భుజం మీద పెట్టుకొని, తల మీద పెట్టుకొని ఊరేగుతూ ఉన్నారు. నీవు అనేకులకు బుద్ధి నేర్పినటువంటి వాడవి. హల్లెలూయా. ఆయన బుద్ధి నేర్పినప్పుడట యవనస్తులు దాగుకున్నారట. ఆమె యవనస్తులు ఏమైపోయినారు? దాగుకున్నారు. ముసలి వాళ్ళు లేచి నిలవబడ్డారు. ప్రధానులు మౌనంగా నిలిచి చూస్తూ వచ్చారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎంతగా ఇతరులను గౌరవిస్తావో అంతగా నిన్ను కూడా అందరూ గౌరవించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇతరుల పట్ల నువ్వు ఎంత తగ్గించుకుంటావో వాళ్ళు కూడా నీ పట్ల అంత తగ్గింపు స్వభావం కలిగి ఉంటారు. ఇతరుల పట్ల నువ్వు ఎంత గర్విస్తావో వాళ్ళు కూడా నీకంటే ఎక్కువగా గర్విస్తారు. నువ్వు అనేకులకు బుద్ధి నేర్పిన దానివి, అనేకులకు బుద్ధి నేర్పిన వాడివి. ఈ రోజున నువ్వు ఎలా బ్రతకాలి? దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. గర్వం, అహంకారము ఇదంతా కూడా నీ జీవితంలో నాశనాన్ని కొని తెచ్చుకుంటావు తప్ప తగ్గింపు, వినయం, విధేయత, దీనత్వం ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే అన్నీ కూడా పొందుకొనబోతూ ఉన్నావు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రార్థనలో అనేకులకు నువ్వు ఏం నేర్పించాలి? బుద్ధిని నేర్పించాలి. కుటుంబంలో వినాలి, భార్య భర్తలు ఎలా ఉండాలట? చెప్పండి ఎలా ఉండాలి? బుద్ధి కలిగి జీవించాలి. ఒకరినొకరు ఎలా జీవించాలి? తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. ఇలా చూడండి, యోబు కుటుంబంలో నష్టం కలిగిందా? యోబు భార్య వచ్చి ఏమన్నది తెలుసునా? ఏమయ్యా, ఇంకా దేవుడు 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 అని మాట్లాడుతున్నావే, దేవుణ్ణి దూషించి నీవు కూడా చనిపో అని చెప్పి మాట్లాడితే ఆయన గొడవ పడ్డాడా? ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా, బుద్ధి లేని మనిషి మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావేమిటి? నీకేమైనా జ్ఞానం ఉందా? దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, అనుభవించాం. ఆస్తులను ఇచ్చాడు, దేవుని సన్నిధానంలో సుఖించాం.
ఇన్ని కార్యక్రమాలు చేసిన దేవుడు ఇప్పుడేదో నష్టం జరిగితే ఇప్పుడు ఆ దేవుని దూషించమంటావా? ఆ దేవుణ్ణి నేను శపించమంటావా? దేవుడిని దూషించి శాపం నెత్తికి తీసుకొచ్చుకోమంటావా? నోరుమై అని భక్తిని నేర్పించాడు. ఆమె భార్యకి ఏమి నేర్పించాడు చెప్పండి? తలలు పైకెత్తండి. భార్యకి ఏమి నేర్పించాడు? భక్తిని నేర్పించాడు. కుటుంబంలో భార్య భర్తలు నీకు భక్తి బాగా తెలిసిందా? భార్యకు నేర్పించు. భార్యకు బాగా భక్తి నేర్చుకున్నావా? భర్తకు నేర్పించు. అంతేగాని నీ జీవితంలో గొడవలు, అసమాధానం, దీనివల్ల కుటుంబము ఆశీర్వదించబడలేదు, పిల్లలు దీవించబడలేరు, కుటుంబము సంతోషంగా ఉండలేదు. అందుకని దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు అనేకులకి ఏం నేర్పిన వ్యక్తివి? బుద్ధి నేర్పిన వ్యక్తివి. హల్లెలూయా, హల్లెలూయా. సీనియర్ విశ్వాసులు పాపం చేస్తే ఎలా ఉంటుంది? నీ అంతటి దరిద్రుడు, నీ అంతటి దరిద్రురాలు ఇంకొకరు ఉండరు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావు? దేవుని మందిరానికి ఎందుకు వచ్చావు? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? ఎందుకు ఆయన మందిరానికి వచ్చావు? ఈ లోకము వద్దని ఈ లోకాన్ని విడిచిపెట్టావు, ఈ లోకాశలు విడిచిపెట్టావు. ఈ లోకంలో ఉన్న ప్రతి దేవునికి దగ్గరగా మార్చబడాలని చెప్పి ఈ లోక మర్యాదలను అనుసరించకుండా దేవుని యొక్క సన్నిధానంలో ఆయన అడుగు జాడల్లో నడిపించబడుటకు వచ్చి ఉన్నావు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. కనుక కుటుంబంలో నేను చెప్పే మాటలు ఏం చెప్తున్నాను? వేకువజామున లేచి ప్రార్థన చేయమన్నాను. 3 గంటలకు లేచి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తండి, లేకపోతే ఏం లేదు, కంగారేం లేదు. స్తోత్ర ప్రార్థన అంటారు, అది కూడా 4 గంటలకి 1 2 3 4 గంటలకి నలుగురేనా? ఓకే. తర్వాత 5 గంటలకి ఆ ఫోన్ 4:30 పర్వాలేదు, 4:30 అయినా పర్వాలేదు, 5 గంటలైనా పర్వాలేదు. ఓకే. కానీ ప్రార్థన మాత్రం మీ కుటుంబాలలో జరుగునుగాక. హల్లెలూయా. దీన స్థితిలో నేనుండగా నీ కృపతో నన్ను ఆదరించితివి. దీన స్థితిలో నేనుండగా నీ కృపతో నన్ను పాడాలి. నీ ఆత్మాభిషేకముతో నన్ను నింపి సూరకార్యములు జరిగించుచున్నావు. నీ ఆత్మాభిషేకముతో నన్ను నింపి సూరకార్యములు జరిగించుచున్నావు. నిన్ను స్తుతించగా నాకు నెమ్మది కలిగెను యేసయ్యా. నిన్ను ప్రార్థించగా పాడాలి అమ్మా, చప్పట్లమ్మా. నన్ను దీవించిన, నన్ను ఘనపరచిన, ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనేకులకు ఏం నేర్పించిన వాడవి? ఏం నేర్పించారమ్మా? నువ్వు అనేకులకు బుద్ధి చెప్పి ఇప్పుడు నువ్వేమైపోయినావు? భలే ఒప్పుకుంటారు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హర్షిల్ కింద కూర్చో, నేను చెప్పి కూర్చున్నవాడా? దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా,
హల్లెలూయా. రైట్. రెండవదిగా ఏమంటున్నాడు? బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. ఆమె తలల పైకి నా వైపు. బలహీనమైనటువంటి చేతులను నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అనే పదాన్ని ఎలీఫజు ఎందుకు వాడాడు యోబుని గురించి అంటే, ఆయన ప్రారంభంలో ఉన్న భక్తిని గుర్తు చేశాడు. అంటే మధ్యలో భక్తి ఏమైనా తగ్గిపోయిందనా? కాదు, కొంచెం కలవరపడ్డాడు, హృదయంలో వేదన పడ్డాడు. ఎందుకనంటే తన పుట్టిన దినాన్ని శపించుకున్నాడు. నాలాంటి వాడు ఇట్లా పుట్టకూడదు, ఇలా జన్మించకూడదు అని తను పుట్టిన దినాన్ని, తను జీవించిన రోజులను ఆయన శపించుకుంటూ వచ్చాడు. అందుకని ఈయనేమని మాట్లాడుతున్నాడు అని మనము బాగా ఈ వాక్య భాగాలను గమనిస్తే, బలహీనమైనటువంటి చేతులను బలపరిచినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బలహీనమైన చేతులను నువ్వేం చేయాలి? ఏం చేసావు అసలు? నువ్వు బలహీనమైపోయినటువంటి వాళ్ళని ఇంకా నువ్వేం చేసావు? బలహీనపరుస్తూ వచ్చావు. వాడు మొదలే బలహీనుడు. ఆ బలహీనుడైపోతే వాడిని ఇంకా నువ్వేం చేసావు? ఇంకా బలహీనపరిచావు. కానీ యోబు పరిస్థితి అది కాదు. ఎలాంటిది? బలహీనుల చేతులను బలపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి. 29వ అధ్యాయం యోబు గ్రంథం ఎలా బలపరిచినాడో అక్కడ చక్కగా రాయబడి ఉంది. 29వ అధ్యాయము 12వ వాక్యం. ఏలయనగా మొర్రపెట్టిన దినములలో దీనులను, ఎవరు ఏం లేని వారిని, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేనే విడిపించి తిని. ఆమె ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యోబు గారు మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎలాగున బాగా వినండి, బలహీనమైన చేతులను ఎలా బలపరిచాడు, ఎలాగున వాళ్ళకు ధైర్యం ఇచ్చాడు, ఎలాగున దేవుని సన్నిధానంలో వాళ్ళను నిలవబెట్టాడు అని మనము ఈ లేఖనాలను చూస్తే 12వ వాక్యంలో ఏలయనగా మొర్రపెట్టిన దీనులను. చూడండి చూడండి, రేయ్, మొర్రపెట్టిన దీనులను నేనేం చేశాను? చెప్పండి చెప్పండి. ఎలా చేశాడంటే ఆయన తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. తండ్రి లేనటువంటి వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి నేను చేయూతనందించాను, వాళ్లకు సహాయము చేశాను, వాళ్లకు ధైర్యాన్ని చెప్పాను, వాళ్ళను నేను బలహీనపరిచాను. వాళ్ళను ఏం చేశాడట ఆయన? బలహీనులను ఆయన బలపరుస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. బలహీనమైపోయిన చేతుల్లో మనం ఏం చేయాలి? బలపరచాలి. యోబు స్థితి ఎలాంటిదంటే, ఎవరైతే బలహీనమైపోయినారో, ఎవరైతే తమ జీవితంలో లెగవలేని పరిస్థితుల్లో ఉన్నారో, ఆర్థిక పరిస్థితులలో కానీ, ఆత్మీయ పరిస్థితులలో కానీ లెగవలేని పరిస్థితిలో ఉంటే, లేవలేని పరిస్థితిలో ఉంటే, నడవలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడో తెలుసునా? భయపడవద్దు, కలవరపడవద్దు అని చెప్పి వాళ్ళ చేతులను బలపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళకేమి ఇచ్చాడు ఆయన? సహాయం చేశాడు. సహాయం చేశాడు, అందరికీ సహాయం చేశాడు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు ఆయన? సహాయము లేని స్థితిలో ఉన్నాడు, సహాయము పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. అందుకనే ఎలీఫజు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? అంత నాశనం అయిపోయిందని, అంత అల్లకల్లోలం అయిపోయిందని, జీవితంలో ఏమీ పొందుకోలేనని ఎందుకు నిరాశ నిస్పృహలతో ఉన్నావు?
నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదా? నువ్వు చేసిన భక్తి, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన విశ్వాసం, నువ్వు జీవించిన పరిశుద్ధమైన జీవితం, ఈ జీవితం అంతా కూడా నిన్ను ఏం చేస్తుందో తెలుసునా? ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తూ ఉన్నది. బలహీనమైన పరిస్థితుల్లో నుంచి బలవంతురాలిగా, బలవంతుడిగా నిన్ను మరలా మార్చబోతూ ఉన్నది. అందుకనే నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? నీ భక్తి మీద నీకు ధైర్యం ఉండాలి. ఆమె ఆ మధ్య కొంతమందిని అడిగా, ఏమని, కరోనాల సమయంలో దేవుని సన్నిధానంలోకి వెళ్ళటకు సిద్ధంగా ఉన్నామంటే, మీరు సిద్ధంగా ఉన్నారు కానీ మేము సిద్ధంగా లేమన్నారు. ఎందుకు అని అడిగా. ఎందుకు అని అంటే, మాకు ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఏమున్నాయి? మాకు ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఎన్నో మాకు జీవితంలో అన్ని అడ్డులు ఆటంకాలు కలిగి ఉన్నాం. అంటే టోటల్గా మా ప్రాణము, ఆత్మ, శరీరము దేవుని ఎదుట పరిశుద్ధముగా, పవిత్రముగా లేదు. మేము పరిశుద్ధపరచుకుంటే అప్పుడు ఆయన రాకడకు సిద్ధపరచబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బలహీనమైన చేతులను, బలహీనమైనటువంటి వ్యక్తులను ఆయన ఏం చేశాడో తెలుసునా? ధైర్యపరిచాడు. ఆమె గట్టిగా చెప్పండి హల్లెలూయా. బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులను మనం ఏం చేయాలి? పోయిన వారం మందిరానికి వెళ్ళలేదు నేను అని అన్నారు అనుకో, నేను కూడా వెళ్ళలేదు, ఏం కాదులే అని అనకూడదు. వెళ్ళలేదా? అందుకేమైనా బుద్ధి ఉందా లేదా? జ్ఞానం ఉందా లేదా? ప్రార్థనకి వెళ్ళకోకుండా ఎలా జీవించావు? అమ్మా, దేవుని సన్నిధానంలో పోయిన వారం నేను వెళితే దేవుడు నాతో ఈ వాక్యముతో మాట్లాడాడు. ఈ వాక్యాన్ని చెప్పి నువ్వేం చేయాలి? ఆ వ్యక్తిని బలపరచాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక యోషియా రాజుగా ఉండి మెత్తని మనసు కలిగి జీవించాడంట ఆయన. ఒక యోషియా రాజుగా జీవించి ఆయన దీన మనస్సును కలిగి ఉన్నాడు. తమ హృదయాన్ని చింపుకొని, తమ వస్త్రములు చించుకొని ప్రభు సన్నిధానములో మొరపెట్టాడు. కన్నీళ్ళ ప్రార్థన చేస్తే తన దేశాన్ని దేవుడు బాగు చేశాడు. అతని పరిపాలన అంతటిలో కూడా కీడు అనేది లేకోకుండా మేలు చూస్తూ వచ్చాడు. ఇలాంటి వాక్యాన్ని విన్నాను నేను పోయిన వారం. ఇలాంటి వాక్యం నువ్వు మిస్ అయిపోయినావు అని చెప్పి వాక్యాన్ని పంచుకొని, వాక్యము చెప్పి ఆ వ్యక్తిని ఏం చేయాలి? నువ్వు చెప్పాలి, బలపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి ఈ రోజున ఇంట్లో భార్యే బలహీనమైపోతే భర్త ఏం చేయాలి? ఇంకా 2 చెంపలు వాయించాలా? కాదే, బలపరచాలి. భర్త బలహీనుడైపోతే భార్య ఏం చేయాలి? బలపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇద్దరిని సహాయకులుగా ఇచ్చింది కొట్టుకొని సావమని కాదు. భార్యాభర్తల్ని దేవుడు జతపరిచింది నాశనం అయిపోమని కాదు. ఒకరి బలహీనతలు ఒకరికి తెలిసినా దేవుని సన్నిధానములో ఒకరినొకరు వాటిని సరిచేసుకొని దేవుని సన్నిధానములో బలపరచబడాలి. హల్లెలూయా. బలహీనమైన చేతులను ఆయన ఏం చేశాడట? బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమందిని ఆయన ఏం చేశాడంట? విడిపించాడు. బలహీనులను బలపరిచి కొంతమందిని ఆయన ఏం చేశాడు? తండ్రి లేని వారిని, చదవరు చూడండి, తండ్రి లేనటువంటి వారిని ఏం చేశాడు ఆయన? సహాయము లేనటువంటి వారికి నేను విడిపించి తిని. నువ్వు ఎలా ఉండాలో తెలుసునా? పాపములో నుండి విడిపించే వ్యక్తిగా మార్చబడదువు గాక. బలహీనతల్లో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించే వ్యక్తిగా మార్చబడదువు గాక. అర్థమవుతుందా? ఈ స్థితిలోనికి నువ్వు ఎదగాలి. అది నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని వాక్యాన్ని అడిగితే దేవుడు ఈ మాటలను దేవుడు నేర్పించుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక అతను సంతలో పెట్టారు చూడండి. వాడేమో ఇటు చూడండి, బాగా మిస్సాలు దువ్వి
ఇలాగున పరాక్రమం చేస్తూ నన్ను ఎవడైనా కొంటే ఫస్ట్ వాడినే చంపేస్తాను అన్నాడట. సంతలో అమ్ముతూ ఉన్నారు మనుషుల్ని, అందరూ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. ఒక మనుషులను చూసి ఒక పెద్ద ఆయన వచ్చి, రేయ్ వాని గొలుసులతోనూ సంఖ్యలతో బంధించి పట్టుకొని ఉంటే ఇతన్ని మేము అమ్ముతామంటే వాడినే నేను కొంటాను అన్నాడట. రైసలా వాడేమంటున్నాడు? ఎవడైతే నన్ను కొంటాడో, ఎవడైతే నన్ను విడిపిస్తాడో వాడిని చంపేస్తా ఫస్ట్ అని అంటున్నాడు. పెద్ద ఆయన వెళ్ళి డబ్బులు ఎంత డబ్బులు అన్నాడు. ఇంత రేట్ అని చెప్పాడు. అంటున్నాడంటే, పెద్ద ఆయన నా సంగతి తెలియదు నీకు, ఏ క్షణమైతే నువ్వు కొంటావో, ఎప్పుడైతే ఈ సంఖ్యలు ఈ బంధకాల నుంచి నన్ను విడుదల కలుగు చేస్తావో అప్పుడే నిన్ను చంపేస్తాను అన్నాడట. నోరు మీరా, చంపేస్తే చంపేసావులే అని అంటున్నాడట. ఈయన తర్వాత డబ్బులు ఇచ్చాడట, వాణ్ణి విడుదల కలిగించండి అని అన్నాడట. ఇప్పుడు అన్నాడట ఆ డబ్బులు పెట్టుకున్న పెద్ద ఆయన దగ్గరికి, నీవు ఏం పని చెప్తావు, నేను ఏ పనులు చేయను, నిన్ను చంపేస్తా, ఈ రోజున నీ అంతు చూస్తా, నీ సంగతి తెలుస్తా అని అంటే ఆయన అన్నాడట, రే పిచ్చి మొహవాడా, నా దగ్గర బానిస పనులు చేసుకునే దానికి కాదురా నిన్ను విడిపించింది, నీవు స్వతంత్రుడుగా బ్రతకాలని నేను నిన్ను ఆ బంధకాల్లో నుంచి విడిపించాను, సాతాను బంధకాల్లో నుంచి విడిపించాను, పాపపు బంధకాల్లో నుంచి విడిపించాను, చీకటిలో నుంచి విడుదల కలుగు చేశాను. నిన్ను విడిపించింది మరలా బానిసత్వంలోనికి వెళ్ళిపోమని కాదు అని చెప్పి తన చేతులకు ఉన్న సంఖ్యలు అవన్నీ కూడా ఇప్పదీసేసి వెళ్ళిపో అని అన్నాడట. అంటే నా చేత పనులు చేయించుకోవడానికి కాదా, నా చేత నీవు వెట్టి పనులు చేయడానికి కాదా, బానిసగా ఉంచుకోవడానికి కాదా, నన్ను హింసించడానికి కాదా నువ్వు కొన్నది, కాదు, స్వతంత్రుడుగా బ్రతకాలని వెళ్ళిపో అన్నాడట. ఇక్కడి నుంచి వాళ్ళంత దూరం వెళ్ళిపోయినాడట. మహా దుర్మార్గుడు. ఒకసారి ఆలోచన చేశాడట, అరే అన్ని లక్షలు పెట్టి నన్ను విడిపించాడే, అన్ని లక్షలు పెట్టి తను డబ్బంతా నష్టం చేసుకొని ఒట్టి మనిషి వెళ్ళిపోతా ఉన్నాడే, కనుక నేను ఏమిటి ఇలా పారిపోయి వచ్చేస్తున్నానే అని చెప్పి మళ్ళా పరిగెత్తుకొని వచ్చి యజమానుని కాళ్ళ మీద పడిపోయినాడట. గట్టిగా చప్పట్లు హల్లెలూయా. అయ్యా నువ్వు ఏమి చెబితే అది చేస్తానయ్యా, ఈ పాపపు బంధకాల్లో నుంచి విడుదల కలిగించావయ్యా, ఈ పరిస్థితుల్లో నుంచి నాకు విడుదల కలుగు చేసావయ్యా అని చెప్పి జీవితాంతం నేను నీకు దాసుడుగా ఉంటాను. యేసయ్య విడిపించింది ఎందుకు రే? యేసయ్య విడిపించింది ఎందుకు? నిన్ను లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, దరిద్రతలో నుండి నిన్ను నన్ను విడిపించింది ఎందుకు? జీవితాంతం ఆయన పాదాల దగ్గర పడి ఉండటకు. హల్లెలూయా. ఆయన దగ్గర నీ జీవితాన్ని కట్టుకొనుటకు, నీ కుటుంబాన్ని కట్టుకొనుటకు, నీ పిల్లల జీవితం కట్టుకొనుటకు ఆయన సన్నిధానంలో నువ్వు నిలిచి ఉండాలి. సాతాను చేతిలో నుంచి విడిపించాడు, నరకములో నుంచి విడుదల కలుగు చేశాడు. నీ జీవితాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా మార్చి ఆయన రక్తము చేత కడిగి పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా చేసి ఆయన సన్నిధానంలో నిలబడితే నువ్వు పారిపోకూడదు, ఆయన సన్నిధానములో నిలిచి ఉందవుగాక. హల్లెలూయా. మూడవదిగా, నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. నీ మాటలు ఎవరిని ఎలా ఉంచాలి? తొట్టిల్లు పోయినారే కొంతమంది తప్పిపోయినారు దేవుని సన్నిధిలో నుంచి, దేవుని మార్గంలో నుంచి తప్పిపోయారు. బాగా వినండి, పరిశుద్ధతలో జీవించిన వాళ్ళే, పవిత్రత కోసం పరుగులెత్తినటువంటి వారే మరలా ఇప్పుడు ఏమైపోయినారంటే, సాతానుడు క్రియ చేసినప్పుడు, సాతాను వలలో పడిపోయినప్పుడు మరలా వీళ్ళు ఏమైపోయినారు? తొట్టిల్లిపోయారు, దిగజారిపోయారు, వెనకబడిపోయారు, ప్రార్థన చేయలేకపోతున్నారు, పరిశుద్ధంగా జీవించలేకపోతూ ఉన్నారు, దేవుని మందిరములో, దేవుని సన్నిధానములో పరిచర్య చేయలేకపోతూ ఉన్నారు, దేవుని సేవకులతో కలిసి సహవాసంగా చేయలేకపోతూ ఉన్నారు. ఏమైపోయినారు వీళ్ళు? తొట్టిల్లిపోయినారట. తొట్టిల్లిపోయినటువంటి వారిని ఆయన మాటలు ఏం చేశాయి?
ఆదుకున్నాయి. చప్పట్లు కొట్టరే మరి ఉద్యోగంగా. ప్రైజ్ లార్డ్. దేవుని మాటలు బాగా గమనించండి. దావీదు కీర్తనకారుడు అంటాడు కదా, నీ వాక్యము నా బాధలో నాకు నెమ్మదిని కలుగు చేసెను. ప్రైజ్ లార్డ్. గట్టిగా హల్లెలూయా. ఏం కలుగు చేశాయి? ఈ రోజున నీ మాటలు ఎలా ఉండాలి? అది చూడండి, నీ మాటలు త్రొట్టిల్లు వారిని ఆదుకొని ఉండేటట్లుగా ఉండాలి. కుటుంబంలోనే కావచ్చు, నీ నీ ఆత్మీయులే కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, తొట్టిల్లిపోయారు కదా, నీ మాటలు వాళ్ళను దేవుని సన్నిధానంలో నిలవబెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ విధానం అంతా కూడా దేవుని యొక్క సన్నిధానములో ఎలా ఉండాలంటే బలపరచాలి. ఇటు చూడండి, నా వైపు చూడండి. టయానికి రారా కొంతమంది? ఇటు చూడండి, టయానికి రారా. టయానికి రానటువంటి వాళ్ళు స్టేటస్లో ఒక వాక్యం పెడతారు. ఏమన్నా తెలుసా? టయానికి రాకపోతే దేవుని శాపం నీ మీదకి వస్తుందని. వీళ్ళే ఆ స్టేటస్ పెడతారు. ఎవరు రారు? ఏ ఒక వ్యక్తి అయితే టయానికి ప్రార్థనకు సమయానికి రారో ఆ వ్యక్తి ఈ స్టేటస్ పెడతారు. నేను చూసి నవ్వు వస్తుంది నాకు. ఎవరి జీవితాలు బాగులేవో వాళ్ళ జీవితాలే అదే స్టేటస్ పెడతారు. అర్థమవుతుందా మీకు? అంటే నీ మాటలు, నీ ప్రవర్తన, నీ విధానం, నువ్వు ఏదైనా ఒక వాక్యం పెడితే ఆ వాక్యాన్ని బట్టి బలపరచబడాలి. ఎప్పుడు బలపరచబడతారు వాళ్ళు? నీ ప్రవర్తన బాగా ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థనా పర్రాలువై ఉన్నప్పుడు, దేవుని సన్నిధానంలో యథార్థముగా దేవుని సన్నిధానం చక్కగా జీవించే వ్యక్తిలాగా నువ్వు ఉన్నప్పుడు ఆ వాక్యం పెడితే, ఆ వాక్యం చెబితే వాళ్ళకు భయం వస్తుంది. సినిమాలు చూసే వాళ్ళు కూడా స్టేటస్ పెడితే, సీరియల్ చూసే వాళ్ళు కూడా వాక్యాలు స్టేటస్ పెడితే ఎవడన్నా నమ్ముతాడా? చెప్పండి, నమ్మరు. యోబు మాటలు త్రొట్టిల్లు వారిని ఏం చేసేయట? ఆదరించాయి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నీ మాటలు అనేక మంది జీవితాలను బలపరచాలి. అనేక కుటుంబాలను కట్టగలగాలి. ఒక కుటుంబంలో నువ్వు అడుగు పెట్టావనంటే ఆ కుటుంబంలో ఆదరించబడాలి వాళ్ళు. అలాంటిగా నీ మాటలు ఉండాలి. అంతేగాని ఇద్దరు కూర్చున్న తర్వాత వాళ్ళని గురించి, వీళ్ళని గురించి, వాళ్ళు ఇలా జీవించారట, వీళ్ళు ఇలా వెళ్ళిపోయారట, ఇలా బ్రతికారట, వాళ్ళ బతుకు మనకు తెలుసులే, వాళ్ళ జీవితం మనకు తెలియదా అని ఇలాంటి మాటలు కాదు మాట్లాడుకోవలసింది. నీ మాటలు ధైర్యపరచాలి. నీ మాటలు ఏం చేయాలి? ధైర్యపరచాలి. యేసు ప్రభు మాటలు మాట్లాడుతూ ఉంటే జనముల్లోనికి వెళ్ళిపోయి ఆయన మాటలు స్వస్థపరిచాయట. ఆమేన్. జనులను స్వస్థపరిచాయి. దయ్యములు వెళ్ళిపోతున్నాయి. ఆయన మాట్లాడుతూ ఉండగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని దేవుని యొక్క సన్నిధానములో నీ మాటలు, అందుకనే పౌలు గారు అంటారు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయుటకు సమస్తమైన విధములైన జ్ఞానముతో బోధించుచున్నాను. ఏ విధము చేతనైనా, జీవితం ఎట్లా పాడు చేసుకున్న వ్యక్తి అయినా, జీవితం మీద విరక్తి చెందిన వ్యక్తి అయినా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పదే పదే మాట్లాడుచున్నాడట. పదే పదే దేవుని మాటలు మాట్లాడుచున్నాడు. పదే పదే ఆ మాటలను హెచ్చరిస్తూ ఉన్నాడు. భయపడవద్దు, దిగులు చెందవద్దు, నీరసిల్లిపోవద్దు. దేవుడు లేవనెత్తువాడు, దేవుడు ధైర్యపరచువాడు, దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు అని ఆ మాటలు చెప్పి వారిని ఏం చేయాలి? నీవు ధైర్యపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నీ మాటలు
చూడండి, కోటలు దాటి వెళ్ళిపోవద్దు. కొంతమంది మాట్లాడదానికి పుట్టినట్టుగా ఉంటారు. కూర్చున్నారంటే ఒట్టి మాటలు తప్ప ఏమీ ఉండవు. గనుక నీ మాటలు ఏమైపోయాయి? తొట్టిల్లిన వారిని ఆదుకోవాలి. ఎంతోమంది తొట్టిల్లుతున్నారు, ఎంతోమంది దేవుని సన్నిధానం నుంచి తొట్టిల్లిపోతున్నారు. వాళ్ళను బలపరచుదువుగాక. 4వదిగా, కృంగిపోయిన మోకాళ్ళ గలవానిని నీవు బలపరిచితివి. ఇది యోబు యొక్క చరిత్ర. ఇది యోబు గారి యొక్క భక్తి. యోబు గారు చేసినటువంటి భక్తి సాధనము. ఈ భక్తిని అంతటిని ఆయన ఏమేమి చేశాడో ఎలీఫజు వచ్చి చాలా చక్కగా మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ రోజున కొంతమంది పరిస్థితి ఎలా ఉందో తెలుసునా? ఇలా చూడండి, నీవు అనేకులకు బుద్ధి నేర్పించినటువంటి వ్యక్తిలాగా ఉన్నటువంటి వ్యక్తివి. ఆమె బలహీనమైపోయిన చేతులను నువ్వేం చేశావు? బలపరిచినటువంటి వాడివి. నీ మాటలు తొట్టిల్లిపోయినటువంటి వారిని ఆదుకున్నాయి. కృంగిపోయిన మోకాళ్ళను, అంటే ఏ మనుషులైతే కృంగిపోయారో, ఏ మనుషులైతే సమస్యల చేత నలిగిపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలపరిచి వాళ్ళను లేవనెత్తి దేవుని యొక్క సన్నిధానంలో వారి మోకాళ్ళు ప్రభు సన్నిధానంలో మోకరించేటట్లుగా బలపరిచినటువంటి వ్యక్తివి. హల్లెలూయా. ఈ రోజున ఈ 4 విధానాలు లేకుండా పోయాయి. అందుకని అంటాడు, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? నీ యథార్థమైనటువంటి భక్తి నీకు నిరీక్షణకు ఆధారము కాదా? కొంతమందిని చూస్తే అలానే అనిపిస్తుంది. ఇంత భక్తి చేసావు కదా, ఇంత ప్రార్థన చేసావు, ఇంత విశ్వాసంగా జీవించావు, ఎందుకు కలవరపడుతున్నావు? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎలియాజరు మోకాలం వేయడం అంటే, మోకరించడం అంటే, ఒంటెలకు కూడా మోకాళ్ళ ప్రార్థన నేర్పినటువంటి వాడు. హల్లెలూయా. ఒంటెలకు కూడా మోకాళ్ళ ప్రార్థన నేర్పినటువంటి వాడు. మనం ఏమి నేర్పిస్తున్నాం? మన పిల్లలకు మనం ఏమి నేర్పిస్తున్నాం? మాట రాని జంతువులకి, మాట్లాడని జంతువులకి, పశువులకి ఏమి నేర్పించాడు ఆయన? ప్రార్థన నేర్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రాక్టీస్ చేయించాడంతే. పిల్లలకు మనం ఏం నేర్పించాలి? ప్రాక్టీస్ చేయించాలి. ప్రార్థన రాదు అంటే వస్తుంది, మోకరించు. పాటలు పాడేది రాదు అంటే వస్తుంది, నోరు తెరిచి పాడు అని ఇలా చేస్తే దేవుడు తప్పనిసరిగా నేర్పిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన బ్యాంకాంగ్ వెళ్ళినప్పుడు ఎలిఫెంట్కు, ఏనుగుకి ఆర్ట్ వేయడం నేర్పించినారు. ఆర్ట్ వేయడం, దానికి బ్రష్ ఇచ్చి తొండంతో పట్టుకునేది మంచిగా ఒక చెట్టుని వేసేసి దానికి కొమ్మలు ఆకులు మొత్తం వేసేసేసిందండి. ఇది ఎంత ట్రైనింగ్ ఇచ్చింటారు. ఆమేన్. పశువులు నేర్చుకుంటున్నాయే, జంతువులు నేర్చుకుంటున్నాయే, మరి నువ్వెందుకు నేర్చుకోలేకపోతున్నావు? యజమానుడు చెబితే అవి మాటలు వింటున్నాయి. మృగాలైనా సరే, పులులైనా సరే, సింహాలైనా సరే సర్కస్లో వాడు చెప్పినట్లుగానే వింటున్నాయి. కానీ మనుషుడు మాత్రము వినడం లేదు. బాగా వినాలి. కృంగిపోయిన మోకాల గలవాలని ఏం చేశాడు? అతను బలపరిచాడు. అందుకని నీ భక్తి నీకు ధైర్యము నీకు పుట్టించదా? దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది విశ్వాసులు కృంగిపోతానే ఉన్నారు, ఎంతోమంది విశ్వాసులు నలిగిపోతానే ఉన్నారు. వాళ్ళందరి కొరకు కృంగిపోయిన వారిని, నలిగిపోయిన వారిని ప్రతిసారి ఇంటికి వెళ్ళి ప్రతిసారి వాళ్ళకు బుద్ధి చెప్పి, ప్రతిసారి దేవుని మాటలు చెప్పి, ఎందుకు ఇంత శ్రమ తీసుకుంటున్నామనంటే దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికి,
నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలు అందరూ కూడా పరలోక రాజ్యములో యేసయ్యతో యుగ యుగాలు తరతరాలు ఆయనను స్తుతించి ఘనపరచాలి అని. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. మోకరించిన మనం అందరం కూడా ప్రభు సన్నిధానం. పిల్లలు కూర్చోండి, తిరగద్దు. అందరూ మోకరించండి. కొంతమంది నిలువు మోకాలు కూడా వేయలేరు. యవనస్తు బిడ్డలు కూడా మోకాల నొప్పులు ఉంటే నేనేం పెద్దగా బలవంతం చేయను, కానీ దేవుని సన్నిధానంలో అంత ఆసక్తి కలిగిన ప్రార్థన రావాలి కదా నీకు. అది నేను కోరుకునేది. నోరు తెరవండి, బిగ్గరగా ప్రార్థన చేయండి. నోరు తెరవండి, నోరు తెరవండి, చేతులు ఎత్తండి. కొద్దిసేపు 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 అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. బిగ్గరగా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభు నీతోనే మాట్లాడుతూ వచ్చాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఏ విషయంలో నువ్వు బలహీనపరచబడ్డావో, ఏ విషయంలో కలవరపడుతూ వచ్చావో, ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. అమ్మా, నువ్వు బాగా భక్తి చేసిన వ్యక్తివి, బాగా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన వ్యక్తివి. అయ్యా, దేవుని సన్నిధానములో ఎంతగానో మోకరించావో, ఎంతగానో బలపరచబడుతూ వచ్చినటువంటి వ్యక్తివి. దేవుని సేవను బలపరిచావు, దేవుని సేవకులను ఆదుకున్నావు, పరిచర్యలో సహకరించావు. ఈ రోజున ఇవన్నీ కూడా ఏమైపోయినాయి నీకు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఒకప్పుడు మోకరిస్తే, ఒకప్పుడు దేవుని సన్నిధానంలోనికి వస్తే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే వ్యక్తివి. నీవు దేవుని సన్నిధానంలోనికి వస్తే మొర్ర పెట్టే ప్రార్థన ఆత్మ కలిగిన వ్యక్తివి. ఈ రోజున ఏమైపోయింది? నీ భక్తి ఏమైపోయింది? నీ ప్రార్థన ఏమైంది? నీ విశ్వాసం ఏమైంది? నీ సహవాసం ఏమైంది? నీతోనే ప్రభు మాట్లాడుచున్నాడు, నీతోనే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. అయ్యా, నేను మొదట చేసిన ఆ భక్తి నేను చేయాలి, మొదట జరిగించిన ఆ విశ్వాస జీవితాన్ని నేను చేయాలి. ఎలీఫజ్ అంటున్నాడు యేబుతో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఆస్తులు కోల్పోయానని, సంపద కోల్పోయానని, ఆస్తులన్నీ దూరం అయిపోయాయని, ఇళ్ళన్నీ కూడా నాశనం అయిపోయాయని నీవు రోజున బాధపడుతున్నావు. నువ్వు చేసిన భక్తి ఏమిటి? నువ్వు చేసిన ప్రార్థన ఏమిటి? నువ్వు చేసిన విశ్వాసము జీవితం ఏమిటది? మరిచిపోయావా? కలవరపడవద్దు. ఒకప్పుడు నీవు దేవుని సన్నిధానములో అనేకులకు బుద్ధి నేర్పినటువంటి వ్యక్తివి కదా. నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, నీకున్నటువంటి దేవుని జ్ఞానమును బట్టి అనేకులు నీ మాటలు విన్నారు, నీ దగ్గరకు వచ్చి జ్ఞానము నేర్చుకున్నారు, నీ దగ్గరకు వచ్చి బుద్ధిని నేర్చుకున్నారు. ఈరోజు నువ్వేం చేసే వాళ్ళకి? బుద్ధిహీనురాలుగా తయారైపోయావా? బుద్ధిహీనుడుగా తయారైపోయావా? నీ భక్తి నిన్నేం చేసింది? రెండవదిగా బలహీనమైన చేతులను బలపరిచిన దానివి కదా నీవు. బలహీనమైపోయిన వ్యక్తులను బలపరిచిన వాడవు కదా నీవు. ఈ రోజు నువ్వు బలహీనమైపోతావా? ఈ రోజున బలహీనురాలుగా మార్చబడిపోతావా? నీ దేవుడు బలహీనుడా? ఆయన కార్యాలు బలహీనమైనవా? ఆయన కార్యాలు బలమైన కార్యాలు. నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు బలవంతుడు. ఏదైనా కానీ చేయగలడు, ఏమైనా చేయగలడు, సమస్తమును మార్చగలడు, నీ పరిస్థితిని మార్చగలడు. అది దేవునిలో ఉన్నటువంటి విధానం. నువ్వు ఆయన దగ్గర చేసిన భక్తి నువ్వు మర్చిపోకూడదు. ఎలీఫజ్ అంటున్నాడు యోబును, నీ మాటలు తొట్టిల్లు వారిని ఆదుకున్నాయి, తొట్టిల్లిన వారిని బలపరిచి, కృంగిపోయిన మోకాళ్ళ గలవారిని నీవు బలపరిచిన వ్యక్తివి కదా. ఇది యేబు చరిత్ర. అందుకని యేబు రెండంతలుగా దీవించబడుతూ వచ్చాడు, రెండంతలుగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు, రెండంతలుగా దీవించబడుతూ వచ్చాడు.
ఏబు తన భక్తిని కోల్పోలేదు, ఏబు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఏబు దేవుని సన్నిధానంలో బలవంతుడుగా మార్చబడినటువంటి వాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధ